హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం ఇప్పుడు బెటర్ అండి. అందరు బాగుండాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటాను. సంక్రాంతి వ్లాగ్ అండి. పండగ రోజు దేవుని పట్టాలన్నీ శుభ్రం చేసి బొట్లు పెట్టి ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మా పిల్లలు అయితే కైట్స్తోని చాలా కలెక్షన్స్ అయితే పెట్టుకున్నారు. కైట్స్ చాలా అన్ని రకాల కైట్స్ అయితే ఇలా పెట్టి స్టోర్ చేసి కైట్స్ ఎగరడం చాలా ఇష్టం. మా పిల్లలు అయితే ఇలా పైన ఒక రూమ్ ఉంటుందండి, అక్కడ ముగ్గులాగా కలర్స్ వేశారు. మా హస్బెండ్, మా మరిది, మా బ్రదర్, మా పిల్లలు, మా అత్తయ్య అందరూ కూడా పైనకి వచ్చేసి లంచ్ తర్వాత కైట్స్ అయితే ఎగరేసామండి. ఈవినింగ్ వరకు డీజేలు పెట్టుకొని ఫుల్గా ఎక్సైట్మెంట్ లాగా అన్నీ కట్ అవుతుంటే చూస్తూ చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. కైట్స్ అంటే చాలా పిచ్చి అండి. చిన్నప్పటి నుంచి పిల్లలకైతే కైట్స్ అంటే ఎగిరేయడం రాకున్నా కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు కైట్స్ పట్టుకొని అలా రన్నింగ్ చేస్తూ ఉంటుండే అండి. అంటే కైట్స్ కూడా జమ చేయడం చాలా హాబీ లాగా ఉంటుండేది చిన్నప్పుడు. అన్నీ జమ చేసి మా బ్రదర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే, కొన్ని ఎగిరేస్తారు, కొన్ని ఏమో వేరే వాళ్ళకి ఇచ్చేస్తారండి. ఈ విధంగా ట్రై చేస్తూ కైట్స్ అయితే ఎగిరేస్తున్నారు చూడండి. చాలా సంతోషంగా, మా వారికి కూడా చిన్నప్పటి నుంచి కైట్స్ ఎగిరేయడం చాలా ఇష్టం అంట. అవన్నీ తయారు చేసి ఎగిరేసే వాళ్ళంట చాలా. కానీ ఈ కైట్స్ ఎగరడం వల్ల చాలామందికి అయితే కట్ అవుతున్నాయండి దారాలు, మరియు ఇదండి ఫింగర్స్ కాళ్ళకి చుట్టుకొని కట్ అవ్వడం, చాలా ఇంజురీస్ కూడా జరుగుతున్నాయి. అందుకనే చాలా కేర్ఫుల్గా అయితే ఈసారి జాగ్రత్తగా ఉన్నాము. కైట్స్ ఎగరేసేటప్పుడు మేము కూడా అందరం పక్కనే ఉన్నాము. పాప చూడండి ఇలా మామూలు దారం కట్టి ఇచ్చామండి, ఎందుకంటే కట్ అవుతుంది కదా పిల్లలకి. మా హస్బెండ్ అయితే పైన హ్యాంగ్ చేసి అన్ని కైట్స్ అట్లా తనతో ఆడుకోమని చెప్తున్నాడు. ఎగరేసినట్టు ఫీలింగ్ తనకు కూడా రావాలని ఈ విధంగా కైట్స్ అయితే ఎగరేసింది చూడండి. అన్నీ ఒకే దారానికి కట్టేసి ఇలా ఎగరేస్తున్నట్టు ఫీలింగ్ అయితే తనకి కలిగించారు. చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా డ్యాన్సులు చేసుకుంటూ ఎక్సైటెడ్గా ఉన్నారు. మా బిల్డింగ్ అయితే కొంచెం కిందికి ఉంటుంది, వేరే బిల్డింగ్స్ అన్నీ పైకి ఉంటాయి కాబట్టి ఎక్కువ అయితే కైట్స్ ఎగరవండి. ఓపెన్ ప్లేస్ ఉంటే బాగా ఎగురుతాయి. ఇంకా పైన కూడా ఎక్కి చూశారు, అయినా కానీ ఎగరేస్తే ఎగరట్లేవు, ఎక్కువ వరకు పైకి అయితే వెళ్ళట్లేవండి. కానీ ఇంకా అలాగే ట్రై చేస్తూ ఉన్నారు. చిన్న పాప కూడా ఇలా ఎక్సైటెడ్గా కైట్స్ అయితే ఎగరేస్తూ ఉన్నారండి. ఇంకా పండగ రోజు అయితే నాటుకోడి చికెన్ వండాము, పూరీలు మరియు బగారా రైస్. ఇంకా పిండి వంటలు అయితే ముందు రోజే మేము 2 రోజుల ముందే అరిసెలు, మురుకులు మరియు సున్నుండలు చేసుకున్నాము. చూడండి ఈవినింగ్ సన్సెట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.